కక్షే లక్ష్యం చట్టానికి తూట్లు వ్యవస్థీకృత నేరాలు ఉగ్రవాదుల కోసం ఉద్దేశించిన బిఎన్ఎస్ఎస్ సెక్షన్లను సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రజాస్వామికవాదులపై ప్రయోగిస్తున్న కూటమి సర్కార్ జూలై 1కు ముందు ఉదాంతాల అభియోగాలపై చట్టవిరుద్ధంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు అది చెల్లదని ఓ కేసులో తీర్పునిచ్చిన రాజస్థాన్ హైకోర్టు. కక్షే లక్ష్యం అట చట్టానికి తూట్లు. ఇక చట్టానికి తూట్లు లేకపోతే ఏముంటాయి? అంటే ఒక రకంగా వేధింపులు కక్ష సాధింపు అన్నాక చట్టం పాటిస్తాడు ఎవడన్నా. ప్రొసీజరు వయలేషన్ ఉండదు. నిజంగానే ప్రొసీజరు ఫాలో అయ్యేటోడు అయితే అక్రమ కేసులు పెట్టడు. అక్రమ కేసులు పెడతాడు అంటేనే చట్టానికి తూట్లు పడేసినట్టే. ఇంకోటి జూలై 1న బిఎన్ఎస్ఎస్ భారత న్యాయ సంహిత చట్టం అని వచ్చింది. అది జూలై 1న అమల్లోకి వచ్చింది. జూలై 1 నుంచి జరిగిన అఫెన్స్కే అది వర్తిస్తుంది. కానీ జూలై 1కి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలంలో జరిగిన అఫెన్సులకు సంబంధించి కేసులు తీస్తారు వీళ్ళు. అప్పుడు జరిగిన సోషల్ మీడియా వ్యవహారాలు, అప్పుడు జరిగిన కేసులు, అప్పుడు జరిగిన పాత కేసులకు సంబంధించి. కానీ అప్పుడు ఏముంది? ఐపీసీ ఉంది. ఐపీసీ ప్రకారం కేసులు నమోదు చేయాలి. కానీ బిఎన్ఎస్ఎస్ ప్రకారం చేస్తాను. స్పష్టంగా వయలేషన్ ఇది. రేపు ఒకవేళ ఇప్పుడు కేసులు నమోదు చేయొచ్చు, కేసులు చేసి రిజిస్టర్ చేసి జైలుకు పంపొచ్చు. రేపు కోర్టులలో ట్రయల్కి వచ్చేటప్పటికి ఎవరైతే ఐఓలు ఉన్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు బలవుతారు. ఈ నాయకులు బాగానే ఉంటారు. నాయకులు ఇవాళ ఉంటారు, 5 సంవత్సరాల ద్వారా దిగిపోవచ్చు, మళ్ళీ గెలవచ్చు, అది వేరే విషయం. కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు బలవుతారు. వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఎందుకంటే స్పష్టంగా జూలై 1 నుంచే బిఎన్ఎస్ఎస్ అమల్లోకి వచ్చింది. అది దేశమంతా తెలుసు. కానీ జూలై 1కు ముందు జరిగిన అఫెన్స్ని తీసుకొచ్చి జూలై 1 తర్వాత అమల్లోకి వచ్చిన బిఎన్ఎస్ఎస్ యాక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తే ఏమన్నట్టు? అది కంప్లీట్లీ వయలేషన్ కదా. ఇది జరుగుతుందట. మొత్తానికి కక్షే లక్ష్యంగా పెట్టుకొని చట్టానికి తూట్లు పడుతున్నారు అని చెప్పి ఒక వార్త రాసింది.